జగ్గంపేటలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. బూరుగుపూడిలోని పాటంశెట్టి సూర్యచంద్ర ఇంటిపై దాడికి దిగారు. మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా జగ్గంపేటలో జరుగుతున్న దోపిడీ, అవినీతిపై ప్రెస్ మీట్ పెట్టారు పాటంశెట్టి. అయితే టీడీపీ శ్రేణులు దీనిని అడ్డుకున్నారు. పాటంశెట్టి నివాసానికి వెళ్లి హంగామా చేశారు. తాము ప్రెస్ మీట్లో కూర్చుంటామంటూ దౌర్జన్యం చేశారు. ఆయన అనుచరులపై దాడి చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ కావాలని ఇదంతా చేశారని దుయ్యబట్టారు పాటంశెట్టి సూర్యచంద్ర. అవినీతిని ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారని నిలదీశారు. మరి సమస్యల మీద ప్రశ్నించండి, మీ గలం వినిపించండి, మీరు అవినీతి మీద ప్రశ్నించండి, మాట్లాడండి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో జగ్గంపేటలో బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగిందే. మరి మేము సమస్యల మీద మాట్లాడి మరి అవినీతి దోచేస్తా ఉన్నారు, మట్టి దోచేస్తా ఉన్నారు, ఇసుక దోచేస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి సమస్యను నేను ప్రజల్లోకి తీసుకువెళ్ళి నారా లోకేష్ గారికి దృష్టిలో పెట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తుంటే మా మీదకి కొట్టడానికి వచ్చి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని తోసి అంత రచ్చరచ్చ రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాస్వామ్యమా? ఇది కూటమి ప్రభుత్వానికి తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా మీకు? నా ఇంటి దగ్గర నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే నా చుట్టూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చోబెడతారని ఎవరు? మీకు చేతనైతే మీరు కౌంటర్ ఇవ్వండి. నేను చేసింది తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి అంటే